అధికారంలో ఉన్నప్పుడు దోచేస్తే అధికారం దిగాక తెలిసిపోతుంది. ఇదివరకు చంద్రబాబు హయాంలో కుంభకోణాలు జరిగినాయంటూ కేసులు పెట్టినటువంటి జగన్ సర్కార్ మీద ఇప్పుడు వరుసగా అలాంటి కుంభకోణాల కేసులే. అందులో ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి అప్పట్లో ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి హరిప్రసాద్ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఏంటంటే కేబుల్ వేయకుండా వేశారని, అట్లాగే ఏదైతే సెట్ టాప్ బాక్స్కి సంబంధించి బయట కంటే ఎక్కువ చేశారని ఇలాంటి వాటితో కేసు పెట్టారు. ఇప్పుడు ఫైబర్ నెట్ బేస్ చేసుకుని జగన్ సర్కార్ మీద కేసు వస్తుంది. ఏంటయ్యా ఇందులో వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే 9 లక్షల కనెక్షన్స్ ఉంటే ఇదివరకు అది 5 లక్షలకే తగ్గించేశారు. నిజంగా అయితే 9 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి, కానీ ఒక కొత్త పేమెంట్ యాప్ సిస్టమ్ పెట్టారు. ఈ యాప్లో జనాలు పే చేస్తారు, కానీ 5 లక్షల కనెక్షన్ల డబ్బుల వరకు ప్రభుత్వానికి ఈ యాప్లో వాళ్ళు తీసుకొచ్చి ఫైబర్ నెట్కి జమేస్తారు. మిగతా 4 లక్షలు వాళ్ళు తినేస్తున్నారు, ఆ డబ్బుల్ని వేరే చోటకి బదిలీ చేసేసుకుంటున్నారు. అంటే మధ్యలో ఓ రకంగా చెప్పాలంటే పేమెంట్కి ఒక మీడియేటర్ని పెట్టారు. యాప్ ద్వారా డైరెక్ట్ పేమెంట్ కాకుండా ప్రీపేమెంట్ పేరుతో ఒక యాప్ సిస్టమ్ పెట్టారు. ఆ యాప్లో వచ్చే డబ్బుల్ని డైరెక్ట్గా ప్రభుత్వానికి ఫైబర్ నెట్కి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఫైబర్ నెట్కి ఏ నెలకా నెల డబ్బులు అయితే కట్టారు, కానీ 9 లక్షల కనెక్షన్లు 5 లక్షల డబ్బులే చూపెట్టారంటే మిగతా 4 లక్షలు మిస్ అయినాయి. అది వాళ్ళు తినేసి ఉంటారు, వేరే చోటకి బదిలీ చేశారు. ఇందులో 3 కోణాలు ఉంది. ఖచ్చితంగా యాప్ వాళ్ళ దగ్గరికి డబ్బులు ఎన్ని వచ్చినాయి అనేది లెక్క తేలుతుంది. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదే కరెక్ట్ అయితే ఒకటి. రెండో కోణం ఏముంటుందంటే సాధారణంగా కేబుల్ పేమెంట్స్లో 100కి 20-30 పెండింగ్ ఉంటుంటాయి, కట్టరు. అట్లాంటిదా దాన్నే కుంభకోణం అని చూపెడుతున్నారా? ఇక్కడ యాప్లోకి డబ్బులు పడి వాడివ్వకపోతే ఖచ్చితంగా క్రైమ్, అది దోచుకున్నట్టే, ఆ డబ్బులు వేరే వైపుకి డైవర్ట్ చేస్తారు. అలా కాకుండా అసలు పేమెంటే చేయలేదు అంటే కనెక్షన్స్ ఫెయిల్యూర్ లేదా కనెక్షన్ పేమెంట్స్ ఫెయిల్యూర్ అన్నట్టు. వాస్తవంగా కేబుల్ ఆపరేటర్లతో కాంటాక్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాడు గౌతమ్ రెడ్డి, ఫైబర్ నెట్ హెడ్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి. కేబుల్ ఆపరేటర్లను గతంలో బెదరేసి వాళ్ళ దగ్గర 100 కనెక్షన్స్ ఉంటే మీరు మాకు కనెక్షన్స్ చూపించాలి మేము ప్రభుత్వానికి, కాబట్టి ఒక 30 కనెక్షన్స్ మాకు చూపెడతారా, లేకపోతే కనుక మీ కేబుల్ కట్ చేయమంటారా, లేదా మేము ఒక ప్రైవేట్ కేబుల్ని ప్రోత్సహించమంటారు, అంటే మా గవర్నమెంట్ కేబుల్ని ప్రోత్సహించి మీ దాన్ని ఆపేయించమంటారని బెదిరిస్తే వాళ్ళకున్న 100 కనెక్షన్స్లో 20 చొప్పున ఇక్కడ ఇచ్చుకుంటూ వచ్చారు, చూపించుకొచ్చారు. అవే కనెక్షన్స్, అదే కేబుల్ ఆపరేటర్ కనెక్షన్సే ఇడికి చూపించుకొచ్చారు. ఇప్పుడు అట్లాంటి ఏమన్నా అంటే గౌతమ్ రెడ్డి కేబుల్ ఫ్రెండ్లీ కాబట్టి కేబుల్ ఆపరేటర్లకు ఫేవర్ చేయడం కోసం అని చెప్పేసి అట్లాంటి కేబుల్స్ అట్లాంటి కనెక్షన్స్ను కొన్నిటిని ఆపేపిచ్చి కేబుల్ ఆపరేటర్లకే ఆ డబ్బులు వెళ్ళేలాగా చేశాడా? ఇది కూడా డౌటే. సమగ్రత స్పష్టత వస్తుందంటే రాదు, రాజకీయం దీంతో ముడిపడి ఉన్నప్పుడు.